మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందాం. కుటుంబం మరియు స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఎట్లా ఉంటుందో ఆ కథ. అడవిలో బీరా అనే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. బీరా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ స్నేహితులతో ఎలా ఉంటున్నారా అనేది మనం నేర్చుకుందాం. అనగనగా ఒక చిన్న అడవి అన్నమాట. ఆ అడవి చూడటానికి చాలా అందంగా ఉంటది. అడవి ఎట్లా ఉంటది? పచ్చగా ఉంటది. పెద్ద పెద్ద చెట్లు, పూల చెట్లు అని అట్లా అందంగా ఉంటది. ఆ అడవిలో పెద్ద పెద్ద మర్రి చెట్లు, వేప చెట్లు, టేకు చెట్లు ఉండేవి అన్నమాట. అయితే ఆ అడవిలో ఒక ఫ్యామిలీ ఉంటది. ఏం ఫ్యామిలీ అది? అమ్మ ఎలుకబంటి, నాన్న ఎలుకబంటు మరియు వాళ్ళ పాప అన్నమాట, వాళ్ళ బిడ్డ బీరా. ఆ బీరా అనే వాళ్ళు ఆ చెట్ల కింద అక్కడ ఉంటారనమాట. అయితే బీరాకి మంచి ఫ్రెండ్స్ ఉంటారనమాట. బీరాకి గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు ఉంటారు. బీరా ఏం చేస్తారు? రోజు ఆ ఫ్రెండ్స్ తోటి ఆ చెట్ల దగ్గర అడవి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటా ఉంటది. ఎవరు ఆ ఫ్రెండ్స్ అంటే బీరాకి సోని అనే ఉడత అనమాట. ఉడత పేరు ఏం పేరు అంటే సోని. ఉడత పేరు సోని. అలాగే జింక కూడా ఫ్రెండ్ అనమాట. ఆ జింక పేరేంటి? దేవా. మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ ఉంది రోని. కుందేలు అనమాట. కుందేలు పేరు రోని. ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్. బీరాకి మంచి ఫ్రెండ్స్ అనమాట. రోజు ఆ ఫ్రెండ్స్ తో కలిసి రోజు ఆ చెట్ల దగ్గర అడవి చుట్టూ తిరుగుతూ ఆడుకుంటా ఉంటారు. అలా ఆడుకోవటం కూడా బీరాకి చాలా ఇష్టం. మరి మీరు కూడా ఇంటి దగ్గర మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి, ఇంట్లో అమ్మా నాన్నలతో ఆడుకుంటారు కదా. అట్లానే బీరా కూడా వాళ్ళ అమ్మా నాన్నతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చక్కగా ఆ ఇంటి చుట్టూ అక్కడ అడవిలో ఆడుకుంటా ఉంటది అనమాట. అట్లానే ఒక రోజు ఉదయం ఏం చేస్తారంటే బీరాను వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి హైడ్ అండ్ సీక్, దాగుడు మూతల ఆట, మీరు కూడా ఆడుకుంటా ఉంటారా? అట్లా దాగుడు మూత ఆటలు ఆడుకుంటా ఉంటారు. అలా ఆడుకుంటా ఉంటే ఏమైందంటే ఆ రోజు ఒక్కసారిగా ధడ్ ధడ్ అని పెద్ద సౌండ్ అని వినిపిస్తుంది అనమాట. ఎలా? ధడ్ 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 అని పెద్ద సౌండ్. ఆ సౌండ్ వింటారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి. పెద్ద తుఫాన్ వస్తుంది, గట్టిగా గాలి వీస్తుంది, మళ్ళీ వర్షం కూడా పెద్దగా పడుతుందని వాళ్ళు కొంచెం ఆ సౌండ్ కొంచెం భయపడినట్టు ఉంటారనమాట. పెద్ద వాన పడుతుంది. మరి అట్లా అనుకొని బీరాను వాళ్ళ ఫ్రెండ్స్ స్నేహితులు ఏం చేస్తారు? ఎక్కడన్నా చుట్టూ ఏదైనా ఇల్లు ఉందేమని తలదాచుకుందామని చెప్పి అక్కడ ఉందామని చెప్పి చూస్తూ ఉంటారు. పరిగెడతారనమాట, పరిగెత్తుకుంటా. మనం కూడా వర్షం వస్తే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తాం కదా. అట్లానే వీళ్ళు అడవిలో ఆడుకుంటా ఉంటారు కదా హైడ్ అండ్ సీక్. అప్పుడు వర్షం వస్తుంది, పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కాదు. సరే అందరూ ఎటంటే అటు వెళ్ళకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బీరా కలిసి నలుగురు కలిసి ఎక్కడన్నా ఒక చిన్న ఇల్లు కానీ గుహ కానీ దొరికిద్దామనని, కనపడిద్దామనని పరిగెత్తుకుంటా వెళ్తే ఒక చాట వాళ్ళకి ఆ గుహ కనపడిద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారు? ఆ తుఫానికి, వర్షానికి, ఆ పెద్ద వర్షానికి తడవకుండా ఆ గుహలోకి వెళ్ళి కూర్చుంటారనమాట. నలుగురు వెళ్ళి ఆ గుహలోకి వెళ్తారు. బీరా, సోను, దేవా, రోని, ఈ ముగ్గురు, ఉడత, జింక, కుందేలు, బీరా అనమాట, చిన్న ఎలుకబంటు. ఈ నలుగురు వెళ్ళి గుహలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇంకా ఏం చేయాలో వర్షం తగ్గదు, ఇంకా పెద్దగా పడతా ఉంటది అనమాట. పెద్ద పెద్ద ఉరుములతోటి గాలి, వర్షం పెద్దదవుతుంది. ఏం చేయాలా అని చెప్పి వీళ్ళు ఇంకేం చేస్తారు? ఆ గుహలోనే చక్కగా నలుగురు ఫ్రెండ్స్ కథలు చెప్పుకుంటారు. చక్కగా గొడవ చేసుకోకుండా ఫన్నీ జోక్స్ వేసుకొని నవ్వుకుంటా తన ఫ్రెండ్స్ తోటి చక్కగా చాలాసేపు ఆడుకొని చాలా టైం ఆడుకుంటారు అనమాట. ఒక్కసారి ఇంకా అందరితో ఫ్రెండ్స్తో కలిసేసరికి బీరాకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రెండ్స్తో హ్యాపీగా ఆడుకుంది కదా. అందుకని బీరా ఏం చేసిద్ది? వాళ్ళకి మీతో ఈరోజు చాలా చక్కగా ఆడుకున్నానని కృతజ్ఞతలు తెలిపిద్ది అనమాట. థ్యాంక్స్ చెప్పిద్ది అనమాట. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోకుండా అందరు ఒక చాటగా ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా. అందుకని థ్యాంక్స్ చెప్పిద్ది. వాళ్ళు కూడా ఏం చేస్తారు? బీరాని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్తారు. బీరా అయితే మంచిగా అమ్మా నాన్న ప్రేమించే కుటుంబము అంటే వాళ్ళ అమ్మ నాన్న బాగా చూసుకుంటారు కదా. అలాగే బీరా ఫ్రెండ్స్ కూడా బీరాని చాలా బాగా చూసుకుంటారు. అందుకని చెప్పి ఇలాంటి ఫ్రెండ్స్ దొరకటం నాకు చాలా అదృష్టం అని చెప్పి వాళ్ళతో అనిద్ది. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి ఇంకా ఒకళ్ళకొకళ్ళు బీరాని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ దింపేసి వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి క్షేమంగా వెళ్తారు. బీరా లాగా మీరు కూడా ఏం చేయాలా? చక్కగా మంచి ఫ్రెండ్స్ తోటి
అమ్మా నాన్నలు అంటే అమ్మా నాన్న మిమ్మల్ని బాగా చూసుకుంటారు కదా. వీరాన్ని కూడా వాళ్ళ అమ్మా నాన్నలు అట్ట నేను చూసుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన మాట కూడా వింటారు. మరి మీరు వింటున్నారా అమ్మా నాన్న మాట? వింటున్నారా? వీరా చూడి అంత చక్కగా వాళ్ళ మంచి ఫ్రెండ్స్ తోటి చక్కగా కొంచెంసేపు ఆడుతుంది, అలా చేయకుండా ఆడుకుందా లేదా? మరి మీరు కూడా ఇంట్లో అట్లానే ఆడుకోవాలి, మీ ఫ్రెండ్స్ తోటి ఆడుకోవాలి, గొడవ పెట్టుకోకుండా చక్కగా ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాట వినాలి. నాకు అది కావాలి ఇది కావాలని కాకుండా అమ్మ ఏం చెప్తే అమ్మ నాన్న అది విని దాని ప్రకారం మీరు కూడా వీరాలాగా గుడ్గా ఉండాలి. ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ స్టోరీ ఈరోజు ఏం చెప్పిందో టీచరు అవన్నీ మళ్ళీ అమ్మ నాన్న చెప్పాలి, ఇంట్లో నేర్చుకొని రండి మళ్ళీ కథ కూడా.